ఓం నమో రామదూతాయ. మనము సప్తాశ్వరథమారూఢం అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ రథానికి చిత్రరథము అనేటువంటి పేరున్నది. సూర్యుడి రథానికి ఒకే ఒక చక్రం ఉంటుంది. వేదంలో కూడా దానికి సంబంధించినటువంటి మంత్రాలు ఉంటాయి. సూర్యరథాన్ని సప్త అనేటువంటి అశ్వము లాగుతుంది. అది సప్తకాంచన సన్నిభం అంటే 7 రంగుల కిరణాలని ప్రసరింపజేస్తూ ఉంటుంది. ఆ 7 రంగులు వ్యక్తి శరీరంలో ఉండేటువంటి 7 ధాతువులుగా మనం తెలుసుకోవచ్చు. మజ్జ, మాంసము, మేధస్సు, ఎముక, శుక్రము, శోణితము, చర్మము అనేటువంటి వాటిపై ఈ ప్రభావం కలిగి ఉంటాయి. అనంత శక్తిమయమైనటువంటి ఆ కిరణాలు వ్యక్తిపై ప్రసరిస్తే వాటి వల్ల ఆయా ధాతువులపై ఉన్నటువంటి రోగ లక్షణాలు నిర్మూలనమై ఆరోగ్యం లభిస్తుంది. అందుకే మనుస్మృతి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని మనకి కీర్తించింది. సూర్యుడి నుండి ప్రసరించేటువంటి 7 కిరణాలేంటో తెలుసుకుందాం. ఒకటి సుషుమ్నము. ఇది మన నాడీ మండలాన్ని ఉత్తేజపరుస్తుంది. హరికేశము గుండె జబ్బులని నివారిస్తుంది. విశ్వకర్మము రక్తహీనతను తత్సంబంధితమైనటువంటి వ్యాధులని నిర్మూలిస్తుంది. విశ్వత్వచము శ్వాసకోశ సంబంధితమైనటువంటి వ్యాధులని తొలగింపజేస్తుంది. సంపద్వసుము జననేంద్రియ వ్యవస్థని దృఢపరుస్తూ ఉంటుంది. అర్వాగ్యాసము నరాల బలహీనతని నివారిస్తుంది. స్వరాఢ్యసుము స్వరపేటికకు మూత్రపిండాలను వ్యాధులను నివారిస్తుంది. ఈ సూర్యారాధన గురించి రామాయణము మహాభారత గ్రంథాల్లో విస్తృతంగా చెప్పడం జరిగింది. అగస్త్యుడి ద్వారా ఆదిత్య హృదయము అనేటువంటి స్తోత్రాన్ని ఉపాసించి శ్రీరాముడు రావణ సంహారం చేసినట్లుగా వనపర్వములో ధర్మరాజు ఆదిత్యుని ఉపాసించి అక్షత పొందినట్టుగా మనకు ఎన్నో కథలున్నాయి. ఓం నమో రామదూతాయ.